సీఎం రేవంత్ అన్న నన్ను ఆదుకో అంటూ ఓ దివ్యాంగుడి అక్క మొరపెట్టుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కనీసం పెన్షన్ కూడా ఇప్పటి వరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని వాపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 ఇయర్ పూర్తవుతున్న సందర్భంగా ఆయన పాలన ఎలా ఉందో బీఆర్కే న్యూస్ పబ్లిక్ టాక్ తెలుసుకునే నేపథ్యంలో ఈ యొక్క సంఘటన వెలుగు చూసింది. దివ్యాంగుడైన తన తమ్ముడిని ఆదుకోవాలని మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. వికలాంగులకు పెన్షన్ గురించి వస్తదేమో! మా తమ్ముడికి కొంచెం పెన్షన్ వస్తే మా అమ్మకి, మా తమ్ముడికి ఆధారం అయితదని చాలా వెయిట్ చేసిన. సంవత్సరం అయితున్నా కానీ ఇప్పటివరకు ఎవరు రాలే. మొన్న ఒకరొచ్చిండ్రు. ఆ ఇండ్ల గురించి అవి రాసుకెళ్ళిండ్రు. కనీసం ఆయనకు ఆ పింఛన్ కోసం అప్లై చేయడానికేమో ఆధార్ తంబు పడదు. ఇంకోటి సదరం సర్టిఫికేట్ కావాలి అంటున్నారు. ఆ సదరం సర్టిఫికేట్ రావాలంటే ఆయనకు తంబు రాదు. ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా వరకు తిరిగినా చాలా విసుగొచ్చింది. ఏదో నా కూలినాలు చేసుకుంటూ మా అమ్మని, మా తమ్ముడిని పోషించుకుంటున్నా. ఇప్పుడైనా కనీసం స్పందించి నా తమ్ముడికి సదరన్ సర్టిఫికేట్ వచ్చి కనీసం వాళ్ళకి పింఛన్ వచ్చేటట్టు చేయాలని సీఎం గారిని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం.